దేనికి ఖర్చు పెట్టారు? లక్ష్మణరావు గారు మనతో పాటు డుండి రాకేష్ గారు. రైట్, లక్ష్మణ్ గారు మాట్లాడదామండి. ఇంకా డుండి రాకేష్ గారు టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాకేష్ గారు నమస్తే అండి. విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు అయితే బ్రహ్మాండంగా నిర్వహించారని చెప్తున్నారు. మరి యోగాతో ప్రజలంతా ఏకతాటిపైకి వస్తున్నారని చెప్తున్నారు. కానీ వైసీపీ మరో రకంగా చెప్తుంది, 400 కోట్లు దుర్వినియోగం చేశారని చెప్తున్నారు. ఎలా చూడాలి సార్? ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నా, వైసీపీ నాయకుల యొక్క కడుపు మంట కనబడతా ఉందని చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ఒక ఈవెంట్, ప్రజలతో మమేకమైన ఒక పెద్ద కార్యక్రమం ఏదైనా చేసిన సందర్భం ఉంటే తెలియజేయాలని చెప్తా ఉన్నా. కుటుంబం అన్నాక అనేక విషయాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క కుటుంబం, ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్య భద్రత తీసుకోవాల్సిన బాధ్యత ఈ కుటుంబ పెద్దగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. వాటిని జీవన శైలి, ప్రజల యొక్క జీవన శైలి మార్చుకోవడానికి, ప్రజల యొక్క జీవన శైలిలో కొత్త విధానం తీసుకురావడానికి అనేక మార్పులు తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర గురించి మాట్లాడుకుంటా ఉంటే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, గిన్నీస్ బుక్ రికార్డ్స్ కానివ్వండి, లేకపోతే వివిధ దేశ ప్రతినిధులు కానివ్వండి, 174 దేశాల్లో జరుగుతున్న కార్యక్రమాలు కానివ్వండి, దిక్సూచితగా ఉంటే ఈ వైసీపీ నాయకుల యొక్క మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు మొన్నటి రోజున వైసీపీ నాయకులు పెట్టుకున్న బ్యానర్లు కానివ్వండి, రెపరెపలాడిస్తామంటాం కానివ్వండి, ఈ రోజు యోగాంధ్ర మీద ఎక్కడ దొరికితే అక్కడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారన్న సంగతి వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. మేము ఏమి చేసినా, ఎన్డీఏ కూటమి పార్టీ ఏం చేసినా కూడా ప్రజల సంరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరు కోసం, అభివృద్ధి కోసం, అలాగే సంక్షేమం కోసం కట్టుబడి మాత్రమే చేస్తామన్న విషయం తెలియజేస్తాం సార్. రైట్, లక్ష్మణ్ గారు ఏమంటారు? చూశారు కదా, విశాఖ బ్రాండ్ కోసమే చేస్తుంది, అభివృద్ధి కోసమే చేస్తున్నాం ఏమని చెప్తున్నారు. మరి మీరేమో రివర్స్ లో మాట్లాడుతున్నారు. విజయ్ గారు చాలా మంచి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారేమో వికేంద్రీకరత, దాని ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం ఒక రాజధాని, అమరావతి ఒక రాజధాని, రాయలసీమలో రాకేష్ గారు ఒక్క నిమిషం రాకేష్ గారు మీరు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాకేష్ గారు ఆయన మాట్లాడండి, మీరు మాట్లాడదు కానీ. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? విశాఖ రాజధాని, అమరావతి కూడా రాజధాని, కర్నూలు తిరుపతి కూడా రాజధాని అన్నాడు. మీ వల్ల మీ సాక్షాత్ చంద్రబాబు నాయుడు అన్నాడు. లక్ష్మణ్ గారు చంద్రబాబు నాయుడు అన్న మాట బ్రాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం బ్రాండ్ పెంచుతా అయ్యో ఏదో జరిగిపోతుంది. అది కాదు, అమరావతి రాజధాని, ఒకే రాజధాని, అమరావతి ఎదగాలి, అమరావతికే ఖర్చు పెట్టాలి. 50,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు. లక్ష్మణ్ గారు ఒక మాట చెప్పండి. మీరు 3 రాజధానులు అన్నారు. రైట్, లక్ష్మణ్ గారు మీరు 3 రాజధానులు అన్నారు. ఏ ఒక్క దాన్ని అభివృద్ధి చేయలేదు. అసలు 3 రాజధానులు అన్న బిల్లే వెనక్కి తీసుకున్నారు. తర్వాత మళ్ళీ 3 రాజధానులకు సంబంధించి బిల్లే పెట్టలేదు. కానీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధాని చంద్రబాబు ప్రకటించారు. విశాఖ ఆర్థిక రాజధాని అని చెప్పి కూడా ఒక సందర్భంలో అన్నారు. కానీ మీరు విశాఖకు మీరు చేసింది ఏంటి? విశాఖపట్నానికి మేము చేసింది చెప్తా ఉన్నాం కదా సార్. ప్రతిదీ కూడా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చా, ఆ ఋషికొండ భవనం తప్పించి మీరు చేసింది ఏంటి? సోదరులో రవికిరణ్ గారు అన్నారు 99 రూపాయలకే ఇస్తే కదండి కంపెనీలు వస్తాయి. ప్రామినెంటెడ్ కంపెనీలు రావాలంటే 99 రూపాయలకే ఎకరాలు ఇవ్వాలి కదండి. పక్కన పెట్టి వర్షా కంపెనీకి ఇచ్చారండి. ఊరు పేరు లేని తెలియని వర్షా కంపెనీకి ఇస్తే ఎవరిదన్నా పేరు, ఎవరిదన్నా లక్ష్మణ్ గారు పరిస్థితి లేదు, ఎవరిని వదిలే పరిస్థితి లేదు.
మీరేమో దొంగ కంపెనీలు తీసుకొచ్చి చల్ల కంపెనీలు తీసుకొచ్చి 99 సార్, రూపాయలకి వీళ్ళంతా కల్లిపల్లి కబుర్లు చెప్పడం, ఎలక్ట్రాన్లు పారిపోవడం. లోకేష్ గారు ఇచ్చిన ఏ సవాల్ని స్వీకరించే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు లోకేష్ గారికి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ఉంటే దిగొచ్చి కూర్చొని మాట్లాడమనండి. Right. లేకపోతే ఇంకేదైనా మాట్లాడమని చెప్పండి. ఈ రోజు పేదలు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మేము సమాధానం చెప్తా ఉన్నాం. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తామంటే రండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మేము దాని గురించి ఏం లేదు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఆపితే ప్రజలు హర్షించడం, ప్రజలు మెచ్చుకున్న మీకు మెచ్చుకొని మేకలు కప్పడం. రైట్ ఎవరు ఒకరే మాట్లాడండి దయచేసి ప్లీజ్. లక్ష్మణ్ గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్టీల్ ప్లాంట్ కోసం ఏం మాట్లాడుతున్నాడు సార్ ఆయన? సాక్షాత్తు కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. అది మేము అనేక మార్లు చెప్పాం, కేంద్ర మంత్రులు కూడా చెప్పారు. 14,000 కోట్ల డబ్బులు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ రోజు లాభాలు నడుస్తుంది స్టీల్ ప్లాంట్. గత 6 నెలల నుంచి మేము చేసుకొచ్చింది దిక్కులేదు. కానీ ఏదేమైనా రైట్ లక్ష్మణ్ గారు ప్రజలకు ఉద్యోగాలు లేవు. రైట్ ఏదేమైనా యోగా అనేది మన భారతదేశానికి ఒక ఆస్తి లాంటిది. యోగా ద్వారా ఆరోగ్యం పెంపొందబడుతుంది. ఇది ప్రచారం చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు యోగా గొప్పతనం తెలిసే అవకాశం ఉంది కదా లక్ష్మణ్ గారు? సార్ యోగా అనేది చాలా మంది, నేను చెప్తాను కదా సార్, మీరు కూటమి ప్రభుత్వం వారు ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఒక క్లాస్ పెట్టమని చెప్తూ ఉన్నా. ప్రతి కాలేజీలో పెట్టండి, యోగా నేర్పించండి, చాలా మంచిది. ఒకరొత్తి చేసి మానేయడం కాదు, పిల్లలకి నేర్పించండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మీ సజెషన్ బాగుంది కానీ లక్ష్మణ్ గారు మీరు చెప్తున్నది బాగుంది. రైట్ మా అద్భుతాలు జరిగిపోయి కాదండి విజయ్ గారు. ఇంకో విషయం, ఇంతవరకు కూడా 3,900 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి బకాయిలు ఉండిపోయి ఇంతవరకు దిక్కనం లేదు. మీరా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు, మీరా ఆరోగ్యం గురించి మాట్లాడతారు, మీరా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటారు. ప్రజలు అలవాటిస్తా ఉన్నారు, ప్రజల హాస్పిటల్కి లబోదిబ్బం అంటూ ఉన్నారు. కానీ గిన్నీస్ రికార్డులు ఇవి కాదండి. ఇవి కాకపోయినా సరే ఇప్పుడు యోగా ద్వారా ప్రపంచానికి యోగా గొప్పతనం అయితే తెలుస్తుంది కదా, అది కూడా ఒక రకంగా మనకి మంచిదే కదా సార్? మంచిదే సార్, మేము మంచిది కాదనట్లు, సక్సెస్ అయినట్టే కదా. మంచిది కాదనట్లు. కానీ 400 కోట్లు పెట్టి ఈ రోజున చేసింది పెద్ద స్కాము. మేము వచ్చిన తర్వాత లెక్కలు చేస్తూ ఒక్కొక్క లెక్క తేలుతుంది, అందులో ఎటువంటి అవట్లేదు. ఆరోపణలు అంటే పెద్ద ఈవెంట్ నిర్వహించారు కనుక ఏదో స్కామ్ జరిగిందని మాటల ద్వారా చెప్పడం కాదు కదా లక్ష్మణ్ గారు. దానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? క్రిస్టల్ క్లియర్ సార్, ఆధారాలు వస్తాయి. క్రిస్టల్ క్లియర్ గా మేము ఆధారాలు వస్తాయి. వాళ్ళ లెక్కలు మీద ఏదో ఒక ఆధారాలతో మీరు ఆరోపణలు చేస్తే బాగుంటది కానీ ఇంత పెద్ద ఈవెంట్ మీద ఈ స్కామ్ బయటకు తీస్తాం. రైట్ రాకేష్ గారు మీరే అంటారు ఇదేదో పెద్ద స్కామ్ అని చెప్తున్నారు. మరి ఈ స్కామ్ వాళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా మనకి విశాఖలో అంతర్జాతీయ వేడుకల ద్వారా రవికిరణ్ గారు టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికి కూడా నేను సూటిగా చెప్తా ఉన్నా, ఈ రోజు వైసీపీ అధికార ప్రతినిధి అడిగిన మాటలకి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. 3 రాజధానుల గురించి మాట్లాడతాడు. నేను 3 రాజధానుల గురించి మాట్లాడితే, అమరావతి గురించి మాట్లాడితే అక్కడి నుంచి స్కిప్ అయ్యి ఉరుసు భూములు అంటాడు. నేను ఉరుసు భూముల గురించి మాట్లాడితే అక్కడి నుంచి భోగాపురం అంటాడు. నేను భోగాపురం దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ అంటాడు. వాళ్ళకి అక్కడ నేను స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్తుంటే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇంకోటి యోగాంధ్ర గురించి అంటాడు. యోగాంధ్ర జరిగి పట్టుమని 24 గంటలు కంప్లీట్ అవ్వాలా? వీళ్ళు ఈ రోజు బురదెత్తి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను మళ్ళీ కూడా చెప్తున్నా, దమ్ము ధైర్యం గనక ఉంటే నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పార్టీలో గనక వాళ్ళు గనక నికారసైన నాయకులుగా ఉంటే సాక్ష్యాలతో బయటికి రమ్మనండి, మాట్లాడమనండి. కళ్ళబుల్లి కబుర్లు నోటికి ఏదొస్తే అది మాట్లాడద్దు. ఈ రోజు ప్రపంచ స్థాయిలో కార్యక్రమం జరిగింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రపంచ పట్టణంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, విశాఖపట్నాన్ని పెట్టాలన్న ఒక ఆలోచనతో ఎన్ని ఇబ్బందులున్నా ముందుకెళ్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అన్నింటినీ సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తాయి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి
చేయాల్సిన పరిస్థితి వస్తాయి. ఒక్కొక్క ప్రాంతానికి అభివృద్ధి చేసి పెద్ద కంపెనీలు తీసుకురావాలంటే ప్రపంచంలోనే ఆ గ్రామాన్ని, ఆ పంచాయతీని, ఆ పట్టణాన్ని అనేక రకాలుగా ఉంది అని చూపించాల్సిన అవసరం వస్తుంది. వీటికి ఎంతో శక్తి చేయాలి, ఎంతో కష్టపడాలి. ఎంతో మంది కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే వీళ్ళు ఈ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదైనా సజెషన్స్ ఉంటే ఎవరైనా ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ విమర్శలతో కూడిన సజెషన్స్ మేము చెప్పిందే మీరు చేయాలి, ప్రభుత్వం చెప్పింది చేసింది మటుకు తప్పు, మేము చెప్పింది మీరు చేయాలని ఆలోచన మొక్కుకోవాలి. చెప్తున్నా, మీరు స్వతంత్ర టీవీ ఛానల్ సాక్షిగా సార్ నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు పెట్టిన ఏ సందర్భానికైనా సరే వాళ్ళు ఎక్కడ డిబేట్కి వస్తారో చెప్పమనండి. లైవ్ డిబేట్ కైనా మేము సిద్ధం, ఫిజికల్ డిబేట్ కైనా కూడా మేము సిద్ధం అని తెలియజేస్తా ఉన్నా. సారీ, ఈ ఉరుసు భూముల గురించి మాట్లాడతారా? రండి, ఉరుసు భూములు ఎక్కడిచ్చారో ఆ పల్లెలో కూర్చొని మాట్లాడదాం. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారా? రండి, చేస్తే స్టీల్ ప్లాంట్ ముందే కూర్చొని మాట్లాడదాం. భోగాపురం నుంచి వచ్చి మాట్లాడతారా? రండి, భోగాపురం ఎయిర్పోర్ట్ ముందే కూర్చొని మాట్లాడదాం. లేదు 3 రాజధానుల గురించి మాట్లాడతారా? మేము రెఫరెండం ఇచ్చాం ఆల్రెడీ. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో మీరు కనుక చూసినట్టయితే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అదే అమరావతి అని క్లియర్ గా మెన్షన్ చేశాం. కానీ ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఇవాళ నారా లోకేష్ గారు కూడా వేదిక మీదుగా చెప్పారు క్లియర్ గా. అంటే దాని మీద చర్చకొస్తారా? రండి, దాని మీద చర్చిద్దాం. అంతేగాని మేము ఒకటి చెప్తే మీరు ఇంకో దానికి వెళ్ళొద్దు. కంక్లూడ్ చేయండి. రైట్, లక్ష్మణ్ గారు రైట్, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్, పెద్దిరెడ్డి గారు, రవికిరణ్ గారు, రైట్, రాకేష్ గారు, లక్ష్మణ్ గారు, దయచేసి మీరు ఆగాలి. ఇద్దరు ఒకసారి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. రవికిరణ్ గారు.